Hi, I am Dr. Balaraj Naidu, Robotic Joint Replacement Surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today we have a special topic, stem cells, regenerative medicine, regenerative orthopedic center lo em chestaru. So usual ga memu ee chaala mandi patient out of 100 patients vaste 95 mandiki surgery advise cheste 90 mandi surgery kaakunda vere treatment options emanna unnayani adutaru. Atonti options lo one of the advanced technology stem cell therapy. Stem cell therapy అంటే ఏంటి? ఇది ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది అడల్ట్ మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ అంటారు. ఇట్స్ ఎ వెరీ ప్రిమిటివ్ సెల్ విత్ ఎబిలిటీ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్, అంటే వాపు అనేది తక్కువ చేస్తుంటుంది. రెండోది సెల్ఫ్ రిప్లికేట్, అంటే వేగంగా మల్టిప్లై అవుతుంటుంది. మూడోది సెల్ డెత్ని ప్రివెంట్ చేస్తుంది ఈ మీసెంకైమల్ స్టెమ్ సెల్స్. అండ్ డిఫరెన్షియేట్ టు మల్టిపుల్ టిష్యూస్, ఒకదాని నుంచి ఇంకొకటి రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేది మనం కానీ ప్రాబ్లం ఉన్న ప్లేస్లో, ఎస్పెషల్లీ నీ ఆర్థరైటిస్, వెరీ ఎర్లీ స్టేజ్లో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నాట్ ఇన్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్, ఓన్లీ స్టేజ్ 1 నుంచి 2 యంగ్ పేషెంట్స్ అయ్యండి. కరెక్ట్ లీజన్ ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత మనం ఎగ్జాక్ట్ లీజన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఆ స్టెమ్ సెల్స్ అనేవి మనం కంపెనీకి ఆర్డర్ పెట్టుకోవాలి. కంపెనీకి ఆర్డర్ పెట్టినట్లయితే వాళ్ళు మనకు అడల్ట్ స్టెమ్ సెల్స్, మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ వాళ్ళు మనకు పంపిస్తారు. పంపించిన తర్వాత వితిన్ 3 days లోపల ప్రాసెస్ చేసి మనము ఎగ్జాక్ట్గా ఇంజెక్ట్ చేసినట్లయితే వాళ్ళకు ఎక్సలెంట్ రిలీఫ్ ఉంటుంది. బట్ సెలెక్టెడ్ పేషెంట్స్, నాట్ ఫర్ ఎవ్రీ పేషెంట్ స్టెమ్ సెల్స్ అనేది. ఇప్పుడు ఈ రోజున మా ఓపీకి వస్తే అవుట్ ఆఫ్ 100లో 90 మంది పేషెంట్స్లో 50% ఆఫ్ ద పేషెంట్స్ యంగ్ పేషెంట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ మదర్కి సఫర్ అవుతున్నట్టయితే, వీళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంగ్ విత్ దిస్ స్టెమ్ సెల్ థెరపీ ఆల్సో కెన్ బి యూజ్డ్ ఫర్ ఎస్పెషల్లీ ఫ్రోజన్ షోల్డర్ అండ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి. ఈ ఫుట్ అల్సర్స్లో మెయిన్గా మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తుంటాయంటే మనకు కొత్తగా బ్లడ్ వెజల్స్ రావడానికి, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో మనకు సర్క్యులేషన్ సరిగ్గా ఉండకపోయేసరికి యాంజియోజెనిసిస్ అంటాం, అంటే కొత్తగా రీఎపిథిలైజేషన్ అయిపోయి వూండ్ హీలింగ్ మంచిగా చేస్తుంది. సో దీస్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అండ్ రీసెంట్గా ఈవెన్ సమ్ పేషెంట్స్ దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ బ్యాక్ పెయిన్ ఆల్సో. బ్యాక్ పెయిన్లో కంప్లీట్గా హీల్ చేస్తుంది. డీజనరేటెడ్ డిస్క్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా బ్లడ్ సప్లై పెంచి హీలింగ్ పెంచుతుంది. సో కరెంట్గా మనం వాడుతున్న స్టెమ్ సెల్స్ అనేది అడల్ట్ మీసెంకైమల్ స్టెమ్ సెల్స్ అండ్ వెరీ గుడ్ if they used in very limited indications. These are all about regenerative medicine at Onus Robotic Hospital. Thank you.